హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో టమోటా మునక్కాయ పప్పు కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారో మా అత్త అయితే తయారు చేసి చూపించేస్తుంది. తింటూ ఉంటే మునక్కాయ ఫ్లేవర్ భలే తెలుస్తూ ఉంటుంది. పప్పు అనేది స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కందిపప్పు, టమోటాలు, ఉల్లిపాయ, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పులుపుకి సరిపడా చింతపండు, అలాగే ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు అయితే టమోటా మునక్కాయ పప్పు బాగుంటుంది. కందిపప్పుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి. అందులో ఒక 20 గింజల వరకు ధనియాలు వేసుకోండి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక 3 నుండి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు. ధనియాలు, వెల్లుల్లి వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ అనేది భలే వస్తూ ఉంటుంది. వాటి వల్ల టమోటా మునక్కాయ పప్పుకి ఇంకొంచెం టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది. కొద్దిగా పసుపు, పులుపుకి సరిపడా చింతపండు, మనము తీసుకున్న ఎండుమిరపకాయలు కారానికి బట్టి పులుపు వేసుకోవాలి. 1/2 కిలో వరకు టమోటాలు, 100 గ్రామ్స్ కందిపప్పుకి 1/2 కిలో టమాటాలు వేస్తే బాగుంటుంది. అలాగే చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసేసింది. ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే పొంగిపోతాయి. పప్పులో నీళ్ళన్నీ పోయంటే టమోటా మునక్కాయ పప్పు అంత టేస్ట్ ఉండదు. పప్పు ఉడికేలోపు మనము మునక్కాయలు కూడా ఉడికించుకుందాము. ఒక పాత్రలో మునక్కాయలు వేసేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. మునక్కాయలు మునిగేంత వరకు కాకుండా ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. ఉడికేలోపు మనకి నీళ్ళు అనేవి తగ్గుతాయి కదా, అందులో పప్పులో వేయాల్సి ఉంటుంది. నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసేయాలి. ఆల్రెడీ కందిపప్పులో వేసాము. ఇప్పుడు మునక్కాయలకు సరిపడా పసుపు అనేది ఎక్కువ వేసుకోకండి. 2 సార్లు వేసినా కూడా కరెక్ట్గా సరిపోయేంత వరకు వేయాలి. మునక్కాయలకు సరిపడా కల్లుప్పు. అలా ఉప్పు వేయడం వల్ల ఉడికేటప్పుడు ఉప్పు లోపలికి వరకు వెళ్ళి మునక్కాయ తినేటప్పుడు సాల్టీగా బాగుంటాయి మునక్కాయలు. పప్పు అయితే ఉడికిపోయింది, ఎనిపేసింది. మా అత్త అయితే ఒక చేతితో వీడియో తీస్తూ టమోటా మునక్కాయ పప్పు అయితే చేసింది. ఇంకా ఎనిపేటప్పుడు చూపించడం కుదరదు కదా, అందుకనేసి అయితే డైరెక్ట్గా ఎనిపిన తర్వాత చూపిస్తుంది. పప్పు అంతా బాగా మెత్తగా ఎనిపేసుకోండి. అందులో కల్లుప్పు పప్పుకు సరిపడా వేసేసాము. పప్పు ఉడికి ఎనిపేలోపు మనకి మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మునక్కాయలు ఉన్న నీళ్ళు పప్పులో వేసేయాలి. పప్పు ఉడికించేటప్పుడు కుక్కర్లో నీళ్ళు ఏమైనా ఉంటే వంచి పెట్టుకొని ఎనుపుకుంటాం కదా, ఆ నీళ్ళు కూడా ఉంటే వేసేయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. అందులో టమోటా మునక్కాయ పప్పుకి సరిపడా ఆయిల్ అయితే వేయాలి. 1.5 గరిటె వరకు వేసింది అత్త అయితే. మరీ తక్కువ వేసినా అంత బాగుండదు. కొద్దిగా ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అనేది ఎక్స్ట్రా అంటే మరీ ఎక్కువ కాదు, సరిపడా వేస్తే బాగుంటుంది. టమోటా మునక్కాయ పప్పు బాగా చేస్తుంది అత్త, అందుకనే అత్తని చేయమన్నాము. భలే చేస్తుంది వంటలో. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది కదా, అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు పెట్టే దగ్గర నుంచి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పోపు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేస్తుంది. ఆవాలు కంపల్సరీగా చిటపటలాడాలి, అప్పుడే అందులో ఉన్న సువాసన మొత్తం బయటకు వస్తుంది. పచ్చిగా ఉంటే అంతగా బాగోవు. పప్పుకి ఫ్లేవర్ బాగా రావాలంటే, మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలా పోపు అనేది కరెక్ట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఏ పప్పు అయినా సరే. అందులో ఒక 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసేయండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం నల్లకొట్టు వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది పప్పుకి. ఈ పోపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో కరివేపాకు, ఉల్లిపాయలు 2 వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది కంపల్సరీగా బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చితేనే అప్పుడు పప్పు వేయాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎనిపేసిన పప్పులో మునక్కాయలు వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మునక్కాయ పప్పు మొత్తం వేసేయండి. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. ఏమైనా ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. ఈ టైంలో ఫ్లేమ్ని తగ్గించేయండి. పోపు టమోటా మునక్కాయ పప్పుకి బాగా పట్టేలాగా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసైతే చూపించేసింది అత్త. అయిపోయిందండి, స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది. గుమగుమలాడే టమోటా మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది. కడప సైడ్ అయితే టమోటా మునక్కాయ పప్పు ఈ విధంగా చేసుకుంటారు. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి వేడి అన్నంలోకి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.